శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నేను ఏ పని చేయాలన్నా ఎక్కువగా ఆలోచిస్తాను, తొందరగా ఆ పనిని చెయ్యను, భయపడతాను. ప్రతి చిన్న విషయానికి, ఏ కొత్త పనికి తొందరగా వెళ్ళను, భయపడతాను. నాలో నేనే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటాను. ఇటువంటి మనస్తత్వం అసలు నాకు ఎందుకున్నది? దీని నుంచి నేను ఎలా బయటపడాలి? కొత్త విషయాలు ఏవైనా సరే చేయాలంటే నేను భయపడతాను. అసలు కొత్త మనుషులతో మాట్లాడాలన్నా, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలన్నా, కొత్త పనులు చేయాలన్నా, ఏదైనా అలవాటైనది తప్ప, అలవాటైన వారితో తప్ప, అలవాటైన ప్రదేశాలలో తప్ప, కొత్త అనేది ప్రతిదీ నాకు ఒక చిన్న భయాన్ని కలిగిస్తుంది. నేను తొందరగా కొత్త వారితో కలవలేను, కొత్త పనులు చేయలేను. నాలో నేనే ఒక కన్ఫ్యూజన్లో ఉండి భయపడుతూ ఉంటాను. ఈ విషయాలు నా చుట్టూ ఉన్న వారికి చెప్పుకోలేను. ఒక ఇంట్రావర్ట్గా ఎప్పుడూ ఉంటాను. ఎందుకని నేను అలా ఉంటున్నాను? అందరిలా నేనెందుకు హాయిగా ఉండలేను? ప్రపంచంలో అందరూ నాకు ఎంతో హాయిగా తిరుగుతున్నట్టు, హాయిగా ఉంటున్నట్టు, అందరూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అనిపిస్తున్నది. నేను ఒక్కడినే ఇలా నాలో నేను ఒంటరితనంతో బతుకుతున్నట్టు అనిపిస్తున్నది. ఇందులోంచి ఎలా బయటికి రావాలి? వీలైతే తెలియజేయగలరు. ఇక్కడ ఎవరికి వారికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం మన గురించి లోతుగా మనని చూసుకుంటే, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో జీవితకాలంలో ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి, అది ఒకసారో 1000 సార్లో 100 సార్లో 10 సార్లో లేదా ఒకసారో, ఎప్పుడైనా కానీ జీవితంలో ఇలాంటి భావనలకి లోనవుతూనే ఉంటాడు మనిషి. చాలామంది అందరూ తెలిసిన చోట, కుటుంబ సభ్యులందరూ ఉన్న చోట, బాగా స్నేహితులు పరిచయం ఉన్న చోట, తనకు అలవాటైనటువంటి పనులు, అలవాటైన ప్రదేశాలు, అలవాటైన విషయాలు, అలవాటుగా తెలిసినటువంటి సబ్జెక్టులు అనర్గళంగా మాట్లాడేయటం, అలవాటైన చోట చాలా ఉత్సాహంగా ఉండటం, అలవాటైన వాళ్ళతో అనర్గళంగా మాట్లాడేయటం, ఇవన్నీ మానవ సహజ విషయాలు. అలవాటైన చోట అంటే అన్నీ తెలిసిన చోట, అది ప్రదేశం కావచ్చు, మనుషులు కావచ్చు, విషయాలు కావచ్చు, తెలిసిన విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్కడ అందరూ కూడా నార్మల్గానే ఉంటారు. ఎవరైనా అలాగే ఉంటారు. అది ఉత్సాహంగా ఉన్నట్టే కనబడుతుంది. కానీ తెలియని కొత్తదాన్ని చేసేటప్పుడు ఎవరైనా కూడా విషయాన్ని బట్టి ఉంటుంది. ఒక కొత్త సినిమా చూసేటప్పుడు కంగారు ఏమి ఉండదు. ఎప్పుడు కొత్త సినిమానే చూడాలనుకుంటాం. జాగ్రత్తగా గమనించండి, అన్ని చోట్ల అన్ని కొత్తలో మనకు ఇబ్బంది అనిపించవు. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి మనిషి ఎదుగుతూ సాగేటువంటి జీవితం ఎప్పుడూ కొత్తదనాన్నే తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎప్పుడు కొత్తదనాన్నే కోరుకుంటూ ఉంటాడు. ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా. కొత్త బట్టలు ఆనందాన్ని ఇస్తాయి, కొత్త చెప్పులు ఆనందాన్ని ఇస్తాయి, కొత్త వస్తువులు ఆనందాన్ని ఇస్తాయి. మీరు గమనించి చూడండి, కొత్త సినిమా చూడాలనిపిస్తుంది. చూసిన సినిమా చూడం, వాడిన వస్తువులు వాడుతుంటే మనకు అది మామూలుగా ఉంటుంది. కొత్తది ఒక ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొత్తవన్నీ మననేం భయపెట్టవు, కొత్తవన్నీ మననేం బాధ పెట్టవు. అసలు అన్నీ కొత్తవే కావాలని కోరుకుంటాం. ఇప్పుడు అనుభవాలు కొత్తవే కావాలి. ఆహార పదార్థాలు మార్చి మార్చి రకరకాలుగా ఎందుకు తింటాం? కొత్తవి కావాలి. బట్టలు మార్చి 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 అనేక రంగులు కొనుక్కొని ఎందుకు పెట్టుకుంటాం? మామూలుగా అసలు ఈ విశేషతలే లేకపోతే మనిషికి 3-4 జతలు బట్టలు చాలు. ప్రపంచం మొత్తం ఒకే రంగులు ఉన్నాయనుకోండి, ఏమీ లేవు, ఉన్నదంతా ఒకటే రంగు. ఆడవాళ్ళకో రంగు, మగవాళ్ళకో రంగు, లేదా ఇద్దరికి ఒకటే రంగు అనుకోండి. ఎందుకు కొనుక్కుంటారు? కొనుక్కోరు ఒకే రంగు ఉన్నప్పుడు. రకరకాలు ఉన్నాయి కనుక వెరైటీ కోసం కొనుక్కుంటున్నాం. అన్ని ఐటమ్స్ అంతే. మీకు ఎప్పుడైనా కొత్తది ఇష్టపడతాం మనం. అదేంటి? మనకు వస్తువులు, విషయాలు, అనుభవాలు మనం అనుభవించేవి. కానీ మనకి కొత్తగా భయం అనిపించేది ఏంటి అంటే, ఒక కొత్త బిజినెస్ పెడుతున్నాం, నేను ఇప్పుడు ఇందులో ముందుకెళ్ళి సాధించగలనో లేదో. ఓ కొత్త వృత్తి నేర్చుకోవడానికి వెళ్తున్నాం, ఏమో నేను ఇందులో సక్సీడ్ అవుతానో లేదో. అంటే
మనం లాభాన్ని ఆశించే ప్రతి చోట ఆ కొత్తదనానికి భయపడతాం. మళ్ళీ అదే చాలా మంది కొత్త కొత్త ప్లేసులు తిరగడానికి చక్కగా వెళ్ళి తిరిగి వస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఒంటరిగా వెళ్ళలేరు, నలుగురిని వేసుకెళ్తూ ఉంటారు. అవన్నీ ఇష్టపడతాం. కొత్త వాహనాలు ఇష్టపడతాం, అన్ని కొత్త ఇష్టపడతాం. భయం కలిగేది ఎక్కడా మనిషికి అంటే తాను ఏదైనా సాధించవలసిన చోట. అది అలాగే బాగా తెలియని వాళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు లోపల వాళ్ళకి ఏ భావం ఉందో మనకేం తెలుస్తుంది. బయటకు బాగానే మాట్లాడుతున్నట్టు కనబడతాను, కానీ కొత్త వాళ్ళతో ఏం మాట్లాడతాం? నిజంగా ఆలోచించని తెలియని వాళ్ళతో కొత్త వాడితో ఏం మాట్లాడతాం? వాళ్ళు ఏదోటి అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి, లేదా మనం వాళ్ళని ఏదన్నా అడగాలి. ఈ లింక్ లేనప్పుడు అసలు అక్కడ గొడవే ఉంటుంది. ఏం అడుగుతాం? బాగున్నారో బాగున్నాం అంతే. ఎప్పుడైనా మీరు చూడండి, ప్రపంచమంతా హాయిగా ఉన్నట్టు నాకు కనపడుతుంది అంటే వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళతో తిరుగుతున్నారు, తెలిసిన ప్రదేశాలు తిరుగుతున్నారు, తెలిసిన పనులు చేస్తున్నారు, తెలిసిన చోట అందరూ హాయిగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు మీరు పార్కుకి వెళ్ళారనుకోండి, కాంబినేషన్స్కి వస్తారు, స్నేహితులు వస్తారు, ప్రేమ జంటలు వస్తారు, లేదా వృద్ధులైనటువంటి వాళ్ళు కలిసిమెలిసి వాకింగ్లు చేసే వాళ్ళు వస్తారు. అందరికీ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా తిరుగుతున్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది. ప్రపంచం మొత్తం అంతే. ఎవరి పనుల మీద వాళ్ళు వచ్చారు, ఆ పనుల్లో తెలిసిన పనులు చేసుకుంటూ ఆ కార్యాలు నిర్వర్తించుకుంటూ వెళ్తూ ఉంటారు. ఓ కొత్తదే, ఓ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, ఈ ఇంటర్వ్యూ నేను సరిగా చేస్తే తప్ప ఉద్యోగం నాకు రాదు. అప్పుడు ఆదుర్త ఎవరికైనా ఉంటుంది, ఉండాలి. అసలు ఓ కొత్త విషయాన్ని చేసేటప్పుడు అది మనకు తెలియంది, నేర్చుకునేది, దానికి తగినంత ఆదుర్త మనలో కలగాలి, ఒత్తిడి కలగాలి. అప్పుడే సరిగ్గా నేర్చుకుంటాం. ఏముందలేని అసలు పట్టించుకోని దాన్ని నేర్చుకోడు. అది శ్రద్ధ. అది తెలియని విషయం పట్ల ఒక శ్రద్ధ. ఇది నాకు తెలియదు, బాగా తెలుసుకోవాలని ఒక ఎరక, ఒక జాగ్రత్త. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త ఉన్నవాడికి భయం ఉండదని చెప్పారు. అది భయం కాదు, జాగ్రత్త. జాగ్రత్తను మీరు భయం అనుకుంటున్నారు. అందరికీ ఉంటుంది, అది అందరికీ ఉంటుంది. కొత్తదనం ఎప్పుడు అంటే కొత్తదనం కొన్నింటిలోనే. మన చెట్టు కొత్త పువ్వులు పూసింది, ఆనందంగా ఉంటుంది. కొత్త కాయలు కాసింది, ఆనందంగా ఉంటుంది. అలాంటివన్నీ ఆనందంగా ఉంటాయి. మనం ఎదుర్కొనవలసినవి, మనం ఏదైనా చేస్తే తప్ప మనకు లాభం రానివి, అటువంటివి మనకి ఒక రకమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తే ఆ ఒత్తిడిని మనిషి ఇష్టపడ్డాడు. సహజంగా మనిషి ఒత్తిడికి లోనవటానికి ఇష్టపడ్డాడు. కానీ ఒత్తిడికి లేనవ్వకుండా, ఎదుర్కోకుండా మనిషి ఏమి సాధించలేడు. ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా ముందు మీరు దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు ఫేస్ చేయటం, ఆ చదువుకోవటం, అదంతా ఒత్తిడే. ఎగ్జామ్స్ రాసేటప్పుడు చదువుకున్నాను కానీ ఎటువంటి ప్రశ్నలు వస్తాయో ఒత్తిడి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉంటుంది, అందరికీ ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేనట్టు ఎవరన్నా కనపడుతున్నారు అంటే దాన్ని పైకి ఎగ్జిబిట్ చేయట్లేదు అంతే తప్ప హృదయంలో ఒత్తిడి లేని మనిషి ఎందుకు ఉంటాడు? దాన్ని అధిగమించాలి కదా. అది స్థాయి భేదాలు ఉండొచ్చు అంతే. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే ప్రతి కొత్తది మనిషిని ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తుంది. ప్రతి మనిషిలోనూ ఆ స్వభావం ఉంటుంది. మీరు అందరికంటే భిన్నంగా ఏం లేరు. ప్రపంచం మొత్తం హాయిగా ఉన్నట్టు కనపడుతుంది అంటే తెలిసిన వాళ్ళతో, తెలిసిన చోట, తెలిసిన ప్రదేశాల్లో తెలిసిన పనులు చేస్తూ అందరూ హాయిగా ఉంటారు. మనం బయట ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే. ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నారు అనుకోండి, తెలిసింది వాళ్ళకి వృత్తిది. కిరాణా షాపులు, బజార్లు మీరు ఏం చూస్తారు? బయటకు వెళ్తే ఏం చూస్తాం మనం? మన చుట్టూ ఉన్న వాళ్ళ ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు, హాయిగా ఉన్నారు. మార్కెట్లో మన మెయిన్ రోడ్డు మీద అనేక వాహనాలు తిరుగుతున్నాయి, రోడ్ల మీద అనేక వాహనాలు తిరుగుతున్నాయి, వాళ్ళకి పనులు ఉన్నాయి, తెలుసు, తిరుగుతున్నారు. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఒక కొత్త సినిమా మనకి బోరు కొట్టదు, చూడాలని వెళ్తాం, ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనం చేసేది ఏమి ఉండదు, మనం సాధించవలసింది ఏం లేదు. డబ్బులు ఇచ్చి టికెట్ తీసి కూర్చుంటే చూస్తే చాలు. కానీ కొత్తగా సినిమా తీసేవాళ్ళు ఎంత టెన్షన్ పడతారు తెలుసా? అసలు ఈ సినిమా హిట్ అవుద్దా, ఫ్లాప్ అవుద్దా, నేను కరెక్ట్ హీరోని పెట్టుకున్నానా పెట్టుకోలేదా, అసలు మన డైరెక్టర్ నా కొంప ముంచుతాడా, నా డబ్బు అంతా ఏమైపోద్దని ప్రొడ్యూసర్ బెంబేలు ఎత్తిపోతూ ఉంటాడు. ఆ కొత్త సినిమా రిలీజ్ అయ్యి అది ఆడదో హిట్టో ఫ్లాఫో తెలిసే వరకు అందులోని యాక్టర్స్ అందరూ, మొత్తం దాంట్లో ఉన్న పనిచేసిన వాళ్ళు అందరూ బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటారు. టెన్షన్ అందరికీ ఉంటుంది. అలా కొత్త పని చేసేటప్పుడు మనకైనా టెన్షన్ ఉంటుంది.
ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. అసలు టెన్షన్ అనేది మనిషి శరీరంలో ఉంటుందండి. టెన్షన్, ఒత్తిడి, చికాకు, కోపము, విసుగు ఇవి మనిషికి ఉండేటువంటి లక్షణాలు. కానీ వాటి స్థాయి ఏంటి? అంత ఒత్తిడి లేకపోతే నువ్వు అసలు ఆ పని చేయలేవు, నేర్చుకోలేవు. ఒక బరువైన వస్తువుని పైకి లేపాలనుకోండి, ఒక ఒత్తిడి పెట్టాలి. ఈ ఒత్తిడి మనకు వద్దనుకుంటాం. ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకపోతే పని చేయలేము అసలు మనం. అయితే ఆ పనికి తగినంత ఒత్తిడిని మనం పెట్టాల్సి ఉంటుంది. ఈ భయం అనేది అందులోంచి పుట్టుకొస్తుంది. ఏదైనా కొత్తది చేసేటప్పుడు, లేదా ఇంతకు ముందు చేసిందే చాలా ఒత్తిడితో కూడింది అయినప్పుడు అలా భయం అనిపిస్తూ ఉంటుంది. అది భయం కాదు, జాగ్రత్త. ఒక ఒత్తిడి, ఒక టెన్షను అవి ఉంటేనే ఆ ఆదుర్ద దానికి అవసరం. అంత దాని మీద శ్రద్ధ పెట్టాలి. ఒక సహజ స్థితి నుంచి కొంచెం ఎక్కువగా ప్రెషర్ క్రియేట్ చేసుకుంటేనే కొన్ని పనులు చేయగలుగుతాం. మీరు గమనించి చూడండి, ఒక చిన్న పిల్లవాడు తల్లిదండ్రులకు అలవాటు పడి ఉంటాడు. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి చేతులు చేప ఎత్తుకుంటానంటే ఏడుస్తారు పిల్లలు. కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి భయపడతారు. మళ్ళీ తర్వాత అలవాటు అయిపోయి అందరూ అలవాటు అయిపోయినాక ఎవరి దగ్గరికి పెడితే వాళ్ళకి వెళ్తూ ఉంటారు. కానీ ప్రతి కొత్తకి ఆగుతూ ఉంటాం. ప్రతి కొత్త చోట ఆగటం, దాన్ని పరిశీలించటం, దాన్ని గమనించటం, దానికోసం కొంచెం ఆలోచించటం, దానికి కొంత సమయం కేటాయించటం, దాని మీద కొంచెం ఒక రకమైన ఒత్తిడికి లోనవ్వటం, ఇదంతా మనుషులకు ఉంటుంది. జీవితంలో ప్రతి పనిలోనూ మనిషి దీన్ని ఫీల్ అవుతాడు. మొదటిసారి విమానం ఎక్కేవాళ్ళు చాలా కంగారు పడతారు. మొట్టమొదటిసారి బస్సు ఎక్కినప్పుడు ఒక రకమైన చిన్న ఆదుర్ద ఉంటుంది. ఎంతటి వాళ్ళకైనా ప్రతి కొత్త పనికి ఒక చిన్న ఆదుర్ద ఉంటుంది. అలా ప్రతి విషయంలోనూ మొదటిసారి మెట్లు ఉంటాయి, ఆటంతటా పైకి వెళ్ళిపోతా ఉంటాయి మనం నడవకుండానే. రోలింగ్ స్టెప్స్, వాటి మీద ఎక్కేటప్పుడు కన్ఫ్యూజన్గా ఉంటుంది, కంగారుగా ఉంటుంది, భయంగా ఉంటుంది. అది పెద్ద భయం కాదు, చిన్న విషయం అది విషయాన్ని బట్టి భయం స్థాయి పెరుగుతూ ఉంటుంది. భయం అనేది జాగ్రత్తకు సంకేతం. ఆ భయం లేకపోతే మనిషి జాగ్రత్తగా ఉండడు. సృష్టిలో ఉన్న వాటిల్లో గమనించి మహాత్ములు చెప్పింది ఏంటంటే, జంతువులతో సహా మనిషికి ఉన్నటువంటి సహజ సామాన్య క్వాలిటీస్ ఏంటంటే ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము. భయము అనేది మన ఎగ్జిస్టెన్స్ని మనం కాపాడుకోవటానికి, మన ఎంటిటీని మనం కాపాడుకోవటానికి, మన ఉనికిని మనం రక్షించుకోవడానికి, మనను మనం రక్షించుకోవటానికి భయం అనేది అవసరం. అదే జాగ్రత్త. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్తగా ప్రతి పనిని చేయటం అంటే ఏంటి? భయంతో చేయటమే. జాగ్రత్తను గమనిస్తే ఏముంది? భయమే ఉంది అక్కడ. జాగ్రత్తలో ఏముంటుందంటే భయమే, ఏమవుతుందో అని. అలానే కరెంటు చాలా ప్రమాదకరమైంది. మన ఇంటి ముందు నుంచి కరెంటు వైర్లు వెళ్తానే ఉంటాయి. పొరపాటున స్ట్రీట్ కరెంటు వైర్ తగిలింది, ఆ స్పాట్లో చచ్చిపోతాం. ఇంట్లో కరెంటులు తగిలి చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ కరెంటుని ఎంత సహజంగా వాడేసుకుంటున్నాం, ఇంట్లోకి తెచ్చేసుకొని స్విచ్లు వేసేసుకొని అలవాటైపోయిన భయం ఇది. అందులో భయం లేదు ఇప్పుడు. అలానే కరెంట్ అంటే అందరికీ భయమే. జాగ్రత్త ఉంది, జాగ్రత్తగా వాడుకుంటాం. అలాగే గ్యాస్ సిలిండర్లు ఎంత ప్రమాదం. పూర్వం కట్టెల పొయ్యిలు ఉండే, ప్రమాదం ఏముంది అందులో? పొలాలు మనమే మండిస్తాం, పెద్ద ప్రమాదం ఏముంది? గ్యాస్ సిలిండర్ చాలా ప్రమాదం. గ్యాస్ లీక్ అయిందంటే ఇల్లు బాంబు పేలినట్టు పేలిపోద్ది. ఎంతో మంది గ్యాస్ సిలిండర్లు పేలి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ అది సహజ సామాన్యమైన విషయం. అది ప్రమాదం అని తెలుసు. మన వంటింట్లో మన పక్కనే పెట్టుకొని దాని పక్కనే నుంచొని వంటలు చేస్తాం. అది ప్రమాదం అని తెలుసు, కానీ జాగ్రత్త ఉంది అక్కడ. అది అలవాటు అయిపోయిన విషయంగా భయాన్ని కల్పించదు, కానీ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. స్విచ్ సరిగ్గా కట్టామా లేదా, పొయ్యిలు సరిగ్గా ఆపామా, అన్ని ఆఫ్ చేసామా లేదా, పడుకునేటప్పుడు అన్ని చెక్ చేసుకుంటారు. పనులు అయిపోయినాక అన్ని చెక్ చేసుకుంటారు. అలాగే రాత్రిపూట అందరం నిద్రపోయేటప్పుడు తలుపులు చక్కగా గళ్ళేసుకు పడుకుంటాం. ఎందుకంటే భయం ఉంది. ఎవరొచ్చి ఏం చేస్తారో, ఎవరొచ్చి ఏం ఎత్తుకుపోతారో, ఏ దొంగలు వస్తారో, ఏం జరుగుతుందో ఓ భయం ఉంటుంది ఇప్పుడు. కానీ అది అలవాటు అయిపోయింది జీవితంలో. అది జాగ్రత్త అంటాం. ఆ తలుపులు గళ్ళేసుకు పెట్టుకోవడం జాగ్రత్త. అందుకే ఇళ్ళన్నిటికీ తలుపులు ఉంటాయి. బయటకు వెళ్తే తాళాలు వేసుకెళ్తాం, లోపల ఉంటే గళ్ళేసుకు పడుకుంటాం. ఇదంతా ఏంటి? అలవాటు అయిపోయింది. కానీ అందులో ఉన్న భయమే, కానీ దాని పేరు జాగ్రత్త. మీరు జాగ్రత్తనే భయం అనుకుంటున్నారు. కొత్త వాళ్ళతో మాట్లాడాలి, కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి, కొత్త పనులు చేయాలి,
కొత్తవి ఏదైనా భయం అనిపిస్తుంది. ఎస్, అందరికీ అనిపిస్తుంది. అందులో ఒక చిన్న టెన్షన్ ఉంటుంది, ప్రతి దాంట్లోనూ చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ జీవితంలో మీరు గమనించి చూడండి, పసితనం నుంచి ప్రతిదీ కొత్తగానే చేసుకుంటూ వచ్చాం. మనకేం తెలుసు, ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయినప్పుడు అసలు మనకి ఏమీ తెలియదు. అసలు తల్లిదండ్రులే కొత్త మనకి. ముందు తల్లిని అలవాటు చేసుకున్నాం, తర్వాత తండ్రిని అలవాటు చేసుకున్నాం, తర్వాత ఆ ప్రదేశాలు ఇంటిని అలవాటు చేసుకున్నాం, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని అలవాటు చేసుకున్నాం. ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ అక్కడి నుంచి దాన్ని అలవాటుగా చేసుకొని జాగ్రత్తగా వచ్చాం. అంతే, ఏమీ లేదు. భయం అనేది జాగ్రత్తకు సంబంధించింది అనే విషయం మీకు అర్థమైతే, ఈ జ్ఞానం మీకు అర్థమైతే మీలో భయాన్ని మీరు పోగొట్టుకోవచ్చు. భయం లేని మనిషి ప్రపంచంలో ఎవడో ఉండడు. ఓ లారీ వస్తుంది అనుకోండి, ఎదురు నడిచి వెళ్తాడు. ఎవడన్నా వెళ్ళడుగా, పక్క నుంచి పోతాడు, తప్పుకుంటాడు. ట్రాఫిక్లో అందరం వాహనాలు వేసుకెళ్తాం, యాక్సిడెంట్లు అవుతాయని తెలుసు, యాక్సిడెంట్లు బోల్డ్ మంది చచ్చిపోతున్నారని తెలుసు. కానీ వాహనాలు ఎక్కడ ఆగవే? విమానాలు ఆగవు, రైళ్లు ఆగవు, బస్సులు ఆగవు, వాహనాలు ఏది ఆగదు. వీటన్నింటిలో వెళ్ళేవాళ్ళు మనుషులు కదా అని అందరికీ తెలుసు. విమానాలు కూలిపోయి చాలా మంది చచ్చిపోయారని తెలుసు, రైలు యాక్సిడెంట్లు అయి బోల్డ్ మంది చచ్చిపోయారని తెలుసు, బస్సులు నిత్యం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయని తెలుసు, లారీలు నిత్యం యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయని తెలుసు, వాహనాలు అయితే నిత్యం అనంతంగా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ఏ వాహనం యాక్సిడెంట్ అవ్వదో తెలుసు మనుషులందరికీ. కానీ వాహనాలు కొనుక్కొని ఆనందంగా ఎందుకు వెళ్తాం? అలవాటు అయిపోయిన భయం. ఎప్పుడో అజాగ్రత్తలో జరుగుద్ది. అందుకే జాగ్రత్తగా వెళతాం. జాగ్రత్త, భయము ఒకటే. భయం ఉన్న చోట జాగ్రత్తగా ప్రవర్తించడమే. జాగ్రత్తని భయం అనుకోబాకండి, అది జాగ్రత్త మాత్రమే. కానీ జాగ్రత్తలో ప్రతి వాళ్ళకి గుండె దడదడ కొట్టుకుంటుంది. అంటే మీకు ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే, మా ఇల్లు ఊరికి చివరి ఉంటుంది. మా ఇంట్లోకి పాములు వస్తుంటాయి ఎప్పటి నుంచో. సుమారుగా మేము 25 ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నాం, ఓ 20-25 ఏళ్ల నుంచి. పావులు వస్తూ ఉంటాయి. ఎన్ని పావులు, అసలు ఎన్ని పావులు చూసాము. పావులు ఇంట్లోకి వచ్చేస్తుంటే రోడ్ల మీద కనపడతా ఉంటాయి, రెగ్యులర్గా కనపడతాయి. పాము ఎప్పుడు భయాన్ని కల్పిస్తుంది. ఇప్పుడు కూడా పాము అంటే భయం ఉంది నాకు. నేను అసలు ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వచ్చినా నా కాలు పాము మీద వేస్తానేమో అనుకుంటా. ఎందుకంటే చాలాసార్లు మా గుమ్మంలో పాములు అడ్డంగా పడుకొని ఉంటే చూసుకోక వాటి మీద నుంచి దాటి వెళ్ళిపోయాను నేను చాలాసార్లు మా పిల్లలు చిన్నతనంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు పావులు అక్కడ ఉండి ఇంట్లోకి వచ్చి చెప్పారు. ఆడుకుంటా పాముని పిల్లలు చూపిస్తే అక్కడ పాములు పక్కనే మా పిల్లలు ఉన్నారు. ఎన్నో పాములను చంపేశాం. అది ఎప్పుడు భయమే ఉంటుంది, అది ఒక విష జంతువు. కానీ దాన్నే తలుచుకొని మనసేమి గజిబిజి గందరగోళం పిచ్చెక్కిపోదు. కానీ గుర్తు వస్తుంది, భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నిజంగా ఏ ఆలోచనలోనో రాత్రిపూట పడుకున్నప్పుడు మెలకు వచ్చినప్పుడు ఇంట్లో మంచం మీద కూడా గుర్తు వస్తుంది. ఎందుకని అనేక పాములు తిరుగుతూనే ఉంటాయి రోజు మా చుట్టూ, చిన్నవి పెద్దవి రకరకాల పాములు కరిసినాయని కూడా చెబుతూ ఉంటారు చాలా మంది. హాస్పిటల్లో జాయిన్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అది ఒక పెద్ద విషయంగా లేదు, వాటి మధ్య జీవిస్తూ ఉంటాం. అలా అన్నీ ఉన్నాయి జీవితంలో. రోడ్ల మీదకి వెళ్తే యాక్సిడెంట్లు ఉన్నాయి, వాహనాలతో యాక్సిడెంట్లు ఉన్నాయి, అనారోగ్య బాధలు ఉన్నాయి. అనారోగ్యాల వాళ్ళు అందరూ భయపడిపోతూ ఉంటారు, ఇది ఎప్పుడు తగ్గిపోద్ది అని. ఇదంతా భయంగా జాగ్రత్త. భయం ఉండబెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మందులు తెచ్చుకుంటాం. ఆ భయంతో మందులు జాగ్రత్తగా వేసుకుంటాం. ఆ అనారోగ్యం తగ్గే వరకు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తాం. భయం లేకపోతే జాగ్రత్తలు పాటించాం. జాగ్రత్త భయం ఒకటే, అది మనిషిలో పెట్టబడింది. మీకు ఇదే చూడండి, ఒక రాయిలో ఉండదు. మీరు రాయిని సుత్తెట్టు కొట్టండి, మొక్కలు చేయండి, దాన్ని చిదివేసేయండి, చిప్స్ లాగా కొట్టుకోండి, లేదా పౌడర్ లాగా కొట్టేయండి, లేదా రోలింగ్తో దాని మీద, రోడ్డు రోలర్తో దాని మీద నడిపించేయండి, దానికి ఏమి ఉండదు. ఎందుకంటే దానికి పెట్టబడలేదు. మనని రక్షించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయుధం కవచం భయం. ప్రతి కొత్తకి ఒక స్పందన ఉంటుంది. అలానే అన్ని కొత్తలో స్పందన ఉండదు. సినిమాలు హాయిగా ఉంటాయి, టీవీ సీరియల్స్ హాయిగా ఉంటాయి. పాత అయితే అసలు చూడం. మనం చూసిన ఎపిసోడ్ మళ్ళీ ఎందుకు చూస్తాం, చూసిన సినిమా మళ్ళీ ఎందుకు చూస్తాం. బట్టలు పోయిన ఒక 20 రకాలు కొనుక్కున్నా మార్చి చేసుకుంటాం. అది డబ్బు ఉన్న వాళ్ళు అయితే నిత్యం కొనుక్కుంటూనే ఉంటారు. అంటే ఫెసిలిటీస్ని బట్టి ఎప్పుడు వెరైటీ కావాలి. అవి ఆ కొత్తలో భయం కాదు, ఆనందం. కొన్ని రకాల కొత్తలో భయంగా ఉంటాయి, ఖచ్చితంగా భయంగా ఉంటాయి.
అది భయం కాదు, జాగ్రత్త. ప్రతి మనిషికి ఉంటుంది అది. దాన్ని ఎవరు ఎలా ఎగ్జిబిట్ చేస్తున్నారు బయటికి అనేదే ఇక్కడ పాయింట్. పదే పదే ఏమండి నాకు అదివే ఆలోచనలు వస్తున్నాయండి, అయ్యే తలంపులు వస్తున్నాయండి అని చాలామంది చెబుతూ ఉంటారు. చాలామంది నాకు అనేక ప్రశ్నలు ఇలా భయం గురించి పెడతా ఉంటారు. నా జీవితం ఇలా ఉందండి అని, నేను ఇలా వీటితో నలిగిపోతున్నానండి అని. వాటి మీద పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని కొన్ని వేల మంది ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. కాదు, అసలు మన శరీర స్థితి గతి తెలుసుకోండి. శరీరంలో భయం అనేది అవసరమైన చర్య. ఆ భయం బాగా తక్కువ స్థాయిలో ఉందనుకోండి, చిన్న టెన్షన్, చిన్న ఆదుర్ద. ఆ భయం స్థాయి పెరుగుతుంది అనుకోండి, బాగా హైకి వెళ్ళిపోతుంది అనుకోండి, విపరీతమైన భయం అవుతుంది. శరీరాన్ని వణికిచ్చేస్తుంది, కంపించేస్తుంది. అంటే అక్కడ విషయాన్ని బట్టి, అక్కడ సబ్జెక్టుని బట్టి. మన ఎదురుగా ఉండే ఒక సింహం నుంచి ఉంది, తప్పుకోవడానికి దారి లేదనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు భయపడవా? సింహం దాకా అక్కడ మన కుక్క చాలు మనకి. అదే మనకు అలవాటు అయిపోయిన కుక్క అనుకోండి, మా ఇంటి ముందు 10 కుక్కలు పడుకొని ఉంటాయి, మాకు అలవాటు అయిపోయిన కుక్కలు. అడిగేదో ఒకటి పెడతా ఉంటాం, కనీసం లేవని కూడా లేవు, ఇలా చూసి పడుకుంటే అటు పక్క నుంచి తిరుగుతూ ఉంటాం. కానీ కొత్త కుక్క కనపడితే కొంచెం ఆదుర్ద అనిపిస్తుంది, కరుస్తుందేమో అని. ఎందుకంటే కరవటం వాటి లక్షణం. ప్రతిదానికి నేను భయపడిపోవటం కాదు, అది జాగ్రత్త. నన్ను నేను రక్షించుకోవటం అనేది నా శరీరంలో పెట్టబడింది. జాగ్రత్త భయము ఒకటే. నాస్తి జాగ్రత్త భయం. జాగ్రత్తగా ఉండే వాళ్ళకి భయం ఉండదు. ఇప్పుడు కరెంటు పనులు చేసేవాళ్ళు ఉంటారు, నేను చాలాసార్లు చూశాను. మా ఇంటికి వచ్చి కరెంటు పనులు చేస్తూ ఉంటారు. టకటక కరెంటు ఏమీ ఆపకుండానే బోర్డులు ఎప్పు తీసేసి ఆ వైర్లు పీకేసి అన్ని కదిపేస్తూ ఉంటే, బాబు ఆపనా అని అడుగుతూ ఉంటాను. నేను మెయిన్ ఆఫ్ చేద్దామా అని అడుగుతూ ఉంటాను. అక్కర్లేదండి, చిన్న పని చేసేద్దాం అంటారు. అదేంటి మేము స్విచ్ చేయడానికి, తడి చేత్తో స్విచ్ చేయడానికి భయపడతాం, మీరేంటి అలా కరెంట్ ఆపకుండానే బోర్డులో తీసి వైర్లు పీకేసి కలిపేస్తున్నారు అని అడుగుతా. ఈ పని మాకు అలవాటు అయిపోయిందండి, అసలు చిన్న చిన్న షాకులు మాకు పెద్ద ఏమి అనిపించకూడదు అంటారు. అంటే అలవాటు అయితే భయం ఉండదు. అలవాటు అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. నేర్చుకునేటప్పుడు వైర్లు జాగ్రత్తగానే పట్టుకున్నాడు, కరెంటుతో జాగ్రత్తగానే వ్యవహరించాడు. దాని మీద అలవాటు, ఎక్స్పీరియన్స్ వచ్చింది కనుక అతను చేసేటువంటి వేగం పెరిగింది. అది మనకు ధైర్యంలో అనిపిస్తుంది, ధైర్యం కాదు, నేర్చుకున్నాడు అది. అలాగే ఏ విషయమైనా అంతే, నేర్చుకుంటే భయం ఉండదు. అంటే ఒక నవల రచయిత ఆయన ధైర్యానికి ఒక నిర్వచనం చెప్పారు. ఆయన మనోవికాస గ్రంథాలు కూడా రాశారు. ధైర్యం అంటే ఏంటి అసలు? ధైర్యం అంటే ఏంటి, భయం అంటే ఏంటంటే, భయం అనేది సహజంగా అందరిలో ఉంటుంది. అసలు మరి ధైర్యం అంటే ఏంటి అని, నేను భయపడుతున్నానన్న విషయాన్ని నా పక్కవాడికి తెలియనివ్వకుండా నేను ఉండగలగడమే ధైర్యం అన్నారు. అంతే నిర్వచనం. ధైర్యం అనేది ఏమి ఉండదు. నేను భయపడుతున్నానన్న విషయాన్ని నా పక్కవాడికి తెలియనివ్వకుండా నేను మెయింటైన్ చేసుకోగలిగితే నేను ధైర్యవంతుడు అంతే. ఎందుకంటే భయం లోపల భావం, దానికి కొందరు స్పందన ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నాకు పావులంటే భయమే, కానీ నన్ను చూసిన వాళ్ళు ఎవరో నేను పావులకు భయపడతాను అనుకోరు అసలు. ఎందుకంటే ఆయన పావులను చాలా కొట్టి చంపేశాడు అనుకుంటా ఉంటారు. వస్తేలేండి పోతాయి అంటా ఉంటాను నేను, కానీ నాకు పావులంటే సత్య భయం. చాలాసార్లు పావుల మీద కాలేపోయాను నేను. పావులను దాటి వెళ్ళిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. విపరీతమైన భయం నాకు. కానీ ఎందుకు నేను మరి పావులతో డీల్ చేస్తానంటే, నా ఇంటికి యజమాని నేనే, ఎవరు లేరు, నా భార్య, నా పిల్లలు, నేను రక్షించుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను ఆ పావుని నేను ఎదుర్కోవాల్సింది, అది నా ఇంట్లోకి వచ్చింది, ఏం చేయాలి అంతే. అప్పుడు తప్పదు, ధైర్యం వస్తుంది. అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎన్నో పావులు చూసి చూసి అలవాటు అయింది. కానీ ఇప్పుడు భయం లేదంటే భయం ఉంది, దాని పేరు భయం కాదు, జాగ్రత్త. చాలా మంది నాకు అతి ఆలోచనలు వస్తాయి అంటారు కదా, నాకు నిరంతరం పాముల ఆలోచనలు ఉంటాయి. పొద్దున్నే లేవగానే నేను మా ఇంట్లోంచి తలుపులు తీసుకుంటూ వస్తాను, గేట్లు తీసుకుంటూ వస్తాను. అలా వస్తున్న ప్రతిసారి, ప్రతిరోజు గేటు తీసి కాళ్ళు బయట పెట్టేటప్పుడు బయట పాము ఉండొచ్చు, ఉందేమో అన్న ఆలోచనతోనే తీస్తాను. అది అసలు నేను ఊహించను, కానీ ఆలోచన వస్తుంది. ఎందుకో తెలుసా? జాగ్రత్త. ఎందుకని మనకి పాములు ఎక్కడ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి. ఇప్పుడు నువ్వు తలుపులు తీస్తున్నావు, వాళ్ళు ఫ్రెష్గా బయటకు వెళ్తున్నావు కాబట్టి, ఇప్పుడు కాళ్ళు బయట పెడుతున్నావు కాబట్టి, ఒకవేళ అక్కడ అడ్డంగా పాము పడుకొని ఉంటే ఏం చేస్తావు? ఇంతకుముందు చాలాసార్లు అలా దాటి వెళ్ళావు, కొన్నిసార్లు తొక్కబోయావు.
మరి ఇప్పుడు చూడు అని బాడీని అలర్ట్ చేస్తుంది నా ఆలోచన నన్నే, అంటే నన్ను నేను రక్షించుకునే విధానం నా లోపలే ఉంది. అది భయంలో అనిపించవచ్చు. నేనే కూర్చొని అనుకోవచ్చు నాకు పదే పదే రోజు పాము ఆలోచనలు వస్తాయండి, పాము భావాలు వస్తాయండి అని. ఇప్పుడు కూడా నేను రోజు తిరుగుతున్నప్పుడల్లా, కింద తిరుగుతున్నప్పుడు అంటే ఇంటి చుట్టూ పాములు వచ్చే అవకాశం ఉండే ప్రదేశంలో తిరుగుతున్నప్పుడల్లా పాము తాటే ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఎన్నిసార్లైనా అది వస్తూనే ఉంటుంది ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు. ఎందుకనండి అది నిజం కనుక, అది రోజు వస్తున్నాయి కనుక, ఇప్పుడు కూడా వస్తున్నాయి కనుక. నిన్న కూడా పాముని చూశాను, కాకపోతే దాన్ని చంపాల్సిన అవసరం లేదు, మా ఇంట్లోకి రాలేదు, మా ఇంటి ముందు రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతుంది అది. దాన్ని ఎందుకు నేను ఇప్పుడు వెళ్ళి చేయటం? ఇంట్లోకి వచ్చినా కూడా చంపక్కర్లేదు, కానీ దాన్ని పట్టుకొని జాగ్రత్తగా బయట విడిచిపెట్టే అంత ధైర్యము నాకు లేదు. అంటే ఆ సులువు నాకు తెలియదు, నేను నేర్చుకోలేదు. నేర్చుకుంటే నేను నిజంగా దాన్ని చంపను కూడా. ఎందుకని అది తెలియక వస్తుంది. మన ఇంట్లో ఒక గిల్లి అని తెలిస్తే ఎందుకు వస్తుంది? అది చంపేస్తారని పాముకు తెలియదేంటి? మనుషుల దగ్గరికి వెళ్తే పాములు మనుషులు చంపేస్తారని తెలిసి ఉంటే అది ఎందుకు వస్తుంది? దాన్ని అది రక్షించుకుంటుంది. ఇలా ఉంటాయి జీవితాలు అంతే. మీది భయం కాదు, ముందు ఆ విషయం తెలుసుకోండి. జాగ్రత్త అనేది శరీరంలో కూర్చబడింది, భయం అనేది శరీరంలో కూర్చబడింది. ఆహారము, నిద్ర, భయము, మైథున సుఖము అన్నింటికి ఒకటే. కానీ భయం అంటే అది ఒక విపరీతమైనటువంటి ఆలోచనతో దయ్యంగానో భూతంగానో అది ఒక భయంకరమైన విషయంగా భావించుకోబాకండి. అది మనల్ని మనం రక్షించుకోవడానికి అవసరమైన చర్యలకు సంబంధించినటువంటి భావము. దాని పేరు జాగ్రత్త. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త ఉన్నవాడికి భయం ఉండదు. అందుకని ప్రతి కొత్త పని జాగ్రత్తగా చేయండి. అలవాటైన పని మామూలుగా చేసుకెళ్ళిపోతారు ఎలాగో మీరు. నేను ఎక్కువ ఆలోచిస్తున్నానని అసలు అనుకోబాకండి. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎవరైనా సరే ప్రతి కొత్తదాన్ని అంటే అనుభవించే విషయాలు ఆనందంగా అనిపిస్తున్నప్పుడు కొత్తవే కావాలి. కానీ ఏ కొత్తదైనా చేసేటప్పుడు, అంటే ఒక ట్యాబ్లెట్ కొత్తది వేసుకునేటప్పుడు భయపడే వాళ్ళని బోల్డ్ మందిని చూశాను, చాలా మందిని చూశాను. ఏంటి అబ్బా ట్యాబ్లెట్ వేసుకోవడానికి ఎంత భయపడుతున్నారు? చిన్న ట్యాబ్లెట్ డాక్టర్ రాసి ఇచ్చిందే కదా అని నేను బోల్డ్ సార్లు అనుకున్నాను, వీళ్ళు పిరికి వాళ్ళేమో అని. నేను రియలిస్టిక్గా నిజంగా చెబుతున్నాను. నేను ఊరికి అన్ని మింగేసేవాడిని, ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా వేసేసుకునేవాడిని. ఎందుకు ఇలా భయపడుతున్నారు అనుకునేవాడిని. ఒక సందర్భంలో రియల్గా నేను ఒక సందర్భంలో ఒక పార్కులో కూర్చొని ఉన్నా. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొచ్చాడు. ఆ కొడుక్కి ఒక 11-12 ఏళ్ళు ఉంటాయి అంతే. అతని కాళ్ళు చేతులు మొత్తం వంకరలు తిరిగిపోయి ఉన్నాయి. ఎగిరెగిరి నడుస్తున్నాడు. అంటే పాదం కూడా నేల మీద మోపట్లా, ఇలా ఎత్తుగా వేసి నడుస్తున్నాడు. తండ్రి అలా పట్టుకుని నడిపిస్తున్నాడు అతన్ని. వదిలితే పడిపోతాడు అతను. సరే కాసేపు వాళ్ళు అలా కొడుకుని నడిపించి వచ్చి కూర్చున్నారు, ఒక చోట బల్ల మీద కూర్చున్నారు. నాకు అసలు అర్థం కాలే ఈ కుర్రోడికి ఏమైంది. అలాంటి వ్యక్తులు నేను కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే అన్ని వంకరలు తిరిగిపోయి ఉన్నాయి, కాళ్ళు చేతులని. పాపం చిన్న కుర్రోడు. నాకు మనసుకు చాలా బాధ అనిపించింది. వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నా. ఆ తండ్రిని అడిగా, సార్ బాబుకి ఏమైందండి అని. ఎందుకంటే యాక్సిడెంట్లు కాదు, దెబ్బలు కాదు, ఏమీ లేవు, శరీరం చక్కగా ఉంది. కానీ వంకరలు తిరిగిపోయింది. నడవలేడు, పట్టుకుంటేనే, లేకపోతే పడిపోతాడు. అంటే అప్పుడు ఆయన చెప్పాడు, లేదండి బాబు ఇంతకు ముందు పుట్టుకతోనే ఇలా ఉందా, అసలు ఏంటని అడిగాను. లేదండి పుట్టుకతో చాలా మంచోడు, చాలా చక్కగా ఉండేవాడు, అందంగా ఉండేవాడు కూడాను. మధ్యలో ఎప్పుడో ఏదో చిన్న అనారోగ్యం చేస్తే డాక్టర్ ఏదో ట్యాబ్లెట్లు రాశారండి, ఆ ట్యాబ్లెట్లు వేస్తే రియాక్షన్ అయ్యి ఇలా జరిగింది అన్నాడు. అవి పెద్ద గొప్ప ట్యాబ్లెట్లు కూడా కాదండి, డాక్టర్ని ఏమన్నా అందామంటేను. అన్నా డాక్టర్ ఏం చేస్తాడు, ట్యాబ్లెట్ రియాక్షన్కి ఇలా అయిపోయాడు పిల్లోడు అని చెప్పాడు. అప్పటి నుంచి ఇంకా పిల్లోడు అంతేనండి, అలా అయిపోయాడు. ఈ ప్రాబ్లం రావడం వల్ల ఇంకా పిల్లోళ్ళు ఎదుగుదల ఇవన్నీ పాడైపోయినాయి, రియాక్షన్ వచ్చింది అని చెప్పాడు. అసలు ఆశ్చర్యపోయాను నేను. కొంతమంది అలా ఇంజక్షన్లు రియాక్షన్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంట. తర్వాత తెలిసింది, ఓహో జీవితం ఎలా ఉంటుందో. అందుకని అది తెలిసిన వాళ్ళకి భయం వేస్తుంది, మామూలు వాళ్ళకి ఎందుకు భయం వేస్తుంది? ఇప్పుడు మీరు ఇదిని ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు భయం అనుకోబాకండి. అది అందరికీ జరగదు, 1,000,000 మందిలో ఎవరో ఒక్కడికి జరుగుద్ది. 1,000,000 మందిలో ఒకడికే జరుగుద్ది. అది జస్ట్ ఒక ట్యాబ్లెట్కి మనం ఏం చేస్తాం, ఇంజక్షన్కి మనం ఏం చేస్తాం, అది డాక్టర్ చేసేదిగా.
అసలు మనం చేసేది కూడా ఏం లేదు అందులో రియల్గా. కాబట్టి ఇవన్నీ మామూలుగా అలా సాగుతానే ఉంటాయి జీవితంలో. ఎవరు భయపడతారంటే ఆ విషయం తెలిసిన వాళ్ళు భయపడతారు, అది నిజమేగా. కాబట్టి కొంచెం టాబ్లెట్ జాగ్రత్తగా ఆలోచించి 1-2 సార్లు చెప్పి భయపడుతూ వేసుకుంటారు. చూడండి కొంచెం జాగ్రత్తగా అని చెబుతూ ఉంటారు. అంటే ఏంటి, భయపు విషయాలు ఎక్కువ తెలిసిన వాళ్ళు. అంటే మా ఇంట్లోనే మా మిస్సెస్ ఎక్కువ భయపడుతుంది. ఎందుకు అన్నిటికీ చిన్నటికి భయపడుతుంది అనుకుంటా, అంటే కొంచెం ఆరోగ్య విషయాల్లో ఎవరి పిల్లలకు వచ్చినా ఇంట్లో వాళ్ళకి వచ్చినా తనకు వచ్చినా ఎక్కువ భయపడుతుంది. ప్రతిదాన్ని జాగ్రత్తగా చూసి పరిశీలించేసుకుంటుంది, టాబ్లెట్లు మందులు. ఎందుకు ఈవిడ ఎలా భయపడుతుంది అని అనుకుంటా. చాలాసార్లు అనుకొని ఆవిడని అడిగేవాడిని కూడా, ఎందుకంత భయపడుతూ, ఏముంది చిన్న విషయానికి, చాలా చిన్న విషయాలే నేను మామూలుగా వేసేసుకుంటుంటా. అంటే తనకు సంబంధించిన విషయాలన్నీ, అంటే ఆమె ఏకధాటిని ఇవన్నీ నాకు చెప్పలా, నేను తెలుసుకుంటూ వచ్చా అసలు ఏం జరిగింది ఏంటి, ఈవిడ మనసు మీద ముద్రలు ఎలా పడినాయని. పాపం ఆవిడకి వాళ్ళ నాన్నగారికి హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చింది. ఆవిడది చిన్న వయసు, మా మిస్సెస్ది. ఎవరు లేరు చూసేవాళ్ళు అసలు ఇంట్లో. ఒక రిక్షా పిలుచుకొని, అప్పుడు ఆటోల రోజులు కూడా కాదు, ఇంకా రిక్షా పిలుచుకొని వాళ్ళ అమ్మగారు చాలా అమాయకురాలు, అసలు ఆమెకి ఏ షాప్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. రిక్షా పిలుచుకొని హార్ట్ అటాక్ వచ్చి విపరీతమైన నొప్పి వచ్చి వాళ్ళ నాన్నగారు చెబుతున్నారు, భరించలేకపోతున్నానమ్మా, నొప్పి వస్తుంది, నేను తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. ఆ రిక్షాలో వేసుకొని రిక్షా అతనికి చెబితే, రిక్షా అతను హాస్పిటల్ ఎక్కడో తెలియదు వాళ్ళకి. రిక్షా అతను తీసుకెళ్తుంటే రకరకాల హాస్పిటల్కి ఎవరు జాయిన్ చేసుకోవట్లా, వద్దు ఇక్కడ మేము జాయిన్ చేసుకుంటున్నారు. ఆయన పరిస్థితి ఎలా ఉంది ఆయన్ని చూసి. మొత్తానికి చివరిలో ఎవరో జాయిన్ చేసుకున్నారు, ఆయన సెట్ అయిపోయింది, బతికారు, ఆయనకేం ఇబ్బంది లేదు. కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, సుమారు 4 రోజులు పోయిన హాస్పిటల్లోనే ఉన్నారు ఆయన. ఇంటికాడ ఎవరు లేరు. తల్లి అసలు అమాయకురాలు, ఏమీ తెలియదు ఆమెకి, ఆ సందు దాటి వెళ్ళడం కూడా తెలియదు ఆమెకి. ఆమె ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, మొత్తం ఆ తండ్రి చూసుకునేవాడు అన్ని, ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. ఇప్పుడు నా భార్య చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇక అన్ని తానే, తండ్రికి అవసరమైన మందులు తీసుకురావటం, ఆయనకు అవసరమైనటువంటి ఆయనకి ఆరోగ్యపరమైన వంటలు. హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు తల్లిని కూడా అక్కడ తండ్రి పక్కన కూర్చోబెట్టి, తాను చిన్నపిల్ల ఆ సైకిల్ తొక్కుంటా ఇంటికి వచ్చి వీళ్ళిద్దరికి టిఫిన్లు వేసుకొని తీసుకెళ్ళి మొత్తం సపర్యలన్నీ ఆమె చేసింది 4 రోజులు. అసలు తను ఎలా చేసిందో తెలియదు, ఎందుకంటే అంతకుముందు రోడ్డు మీదకి వెళ్ళినాం కదా. ఆమె భయస్తురాలు, మామూలుగా భయస్తురాలు, చిన్నపిల్లలకి ఆయన తెలుసు, ఆ చిన్న వయసు. కానీ మొత్తం మా నాన్న అని అన్నీ చేసింది. డాక్టర్లతో ఆమె మాట్లాడింది, తల్లికి మాట్లాడటం కూడా పెద్దగా రాదు, అన్నీ ఆమె చేసుకుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి వాళ్ళ నాన్నగారు సుమారుగా 17-20 సంవత్సరాలు బతికారు ఆ హార్ట్ ప్రాబ్లంతో. హఠాత్తుగా లేచి ఆయన నాకు నొప్పిగా ఉందంటాం, ఇంటికి వచ్చేసినా కూడా, మళ్ళీ 4 రోజులు హాస్పిటల్లో ఇంటికి వచ్చేసినా కూడా ఆ నొప్పి అనగానే మళ్ళీ అందరూ మళ్ళీ రిక్షా తీసుకు పరుగులు ఎత్తటం, మళ్ళీ టాబ్లెట్లు, రోజు వాళ్ళ నాన్నగారికి గుర్తుపెట్టుకుని టాబ్లెట్లు ఇవ్వటం. అలా ఆమె బాల్యంలో చాలా సంవత్సరాలు అలా గడిచిపోయినాయి. అది ఆవిడ మెదడు మీద బలంగా ముద్రపడిపోయింది. ఒక రకమైన ఆదుర్ద. ఎవరైనా చిన్న అనారోగ్యం పేరు చెప్పగానే కంగారు పడిపోద్ది, తనకు అనారోగ్యం వచ్చినా కంగారు పడిపోద్ది. ఎందుకంటే హాస్పిటల్లో వాళ్ళ నాన్నగారి నుంచి చోట చుట్టూ పేషెంట్లు, విపరీతమైనటువంటి భయానికి లోనైపోతుంది. అక్కడ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు పక్కన. ఈ 4 రోజుల్లో చనిపోయిన వాళ్ళని కూడా చూసింది. అలా ఒక రకమైన గూడు కట్టుకున్నటువంటి భయం లోపల ఉండిపోయి, నా తల్లి తండ్రి ఎలాగైనా వీళ్ళకి అన్నీ చేసుకోవాలని తనొక్కటే పాపం నానా తిప్పలు పడి చేసింది. ఏదో పక్క వాళ్ళందరూ సహకరించారనుకోండి. ఇవన్నీ స్లోగా తర్వాత కాలంలో చెప్పింది నాకు అప్పుడప్పుడు. అటువంటి భయాలు జీవితకాలం ఉండిపోతాయి. ఎందుకంటే సొంత కుటుంబంలో జరిగినాయి, ఆదరించేవాళ్ళు లేరు, ఎవరో సాయం చేసే మనుషులు లేరు, అన్ని ఇబ్బందులు, అన్ని తనే చేసుకోవాలి, ఆ తండ్రి కదలలేడు. ఇలా చిన్నతనం నుంచి తల్లిదండ్రులు సపోర్ట్ లేని వాళ్ళు, ఏదన్నా పని చేయడంలో ఎవరికన్నా సపోర్ట్ లేని వాళ్ళకి భయం కొంచెం ఎక్కువ ఉంటుంది. భయస్థాయి కొంచెం ఎక్కువ ఉండేది ఎవరికంటే, మానసిక అభద్రతలు ఎక్కువ ఉండేది ఎవరికంటే సపోర్ట్ లేని వాళ్ళకి.
కొంతమందికి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సపోర్ట్లు ఉండవు. అంటే తండ్రి చచ్చిపోవచ్చు, తల్లి చచ్చిపోవచ్చు, అది లేకపోవచ్చు. లేదా ఉన్న తల్లిదండ్రులు ఆ తండ్రి తాగుబోతు అయి ఉండొచ్చు, అసమర్థులై ఉండొచ్చు, దుర్వ్యసనాల పాలైన వాళ్ళు అయి ఉండొచ్చు. లేదా కొంతమంది తల్లిదండ్రులు అసలు ప్రతి విషయంలోనూ పిల్లల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు, ధైర్యం చెప్పరు. అంటే వాళ్ళు భయస్థులు. ఈ డబ్బు పోద్దేమో, ఏం చేసేస్తాడో, ఏం చేస్తే ఎవరు మా మీదకి వస్తారో అని తల్లిదండ్రులు నిరంతరం పిల్లల్ని కొట్టడం, తిట్టడం, భయభ్రాంతులకు గురి చేయటం చేస్తుంటారు. ఇలా అండదండలు లేని సపోర్ట్ లేని వాళ్ళందరూ ఎక్కువ భయస్థులు అవుతారు. కానీ భయం అనేది మీరు పోగొట్టుకోవచ్చు, ఎవరైనా పోగొట్టుకోవచ్చు. నేను ట్రై చేసి నా భయాన్ని పోగొట్టుకున్నా. అలాని పోగొట్టుకున్నానండి, నేనేం వెళ్ళి కరెంట్లో వెళ్ళి పెట్టను. అతి ఆలోచనలు వస్తున్నాయి అంటున్నారు చూడండి. నాకు పాముల గురించి ఎప్పుడు అతి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే రోజు మా ఇంట్లో పాములు ఉంటాయి, ఇంటి చుట్టూ ఉంటాయి. ఇవాళ ఒకవేళ నాకు ఆలోచనలు వచ్చినాయి, వాళ్ళు పాము కనపడకపోవచ్చు, పాము రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రేపో ఎల్లుండి కనపడుద్ది. కాబట్టి మరి నాకు ఆలోచనలు అతిగా వస్తున్నాయి అనుకుంటే అవి అక్కడ ఉన్నాయి. పాములు లేకపోయినా నేను అతిగా ఆలోచిస్తున్నాను, అది వేరే విషయం. అసలు ఎలా ఆలోచిస్తాం? ఒక విషయానికి ఆధారత లేకుండా మనిషి అతి ఆలోచనలు కూడా చేయడు. అతిగా తన మీద ప్రభావం చూపించిన వాటికి అతి ఆలోచనలు చేస్తాడు. అందుకని ప్రతి మనిషి, ఇప్పుడు నేను దాన్ని గమనించుకుంటాను, ఎందుకు ఈ పాము అనేది నాకు ఎక్కువ ఆలోచనలు వస్తాయి, ఎక్కువ సార్లు ఎందుకు వస్తాయి అంటే, నా ప్రతి కదలికలేని నేను మా ఇంట్లో బయటకు వెళ్ళాలి, రావాలి, చుట్టూ తిరగాలి. ఇంట్లో బయటికి రాకుండా అసలు ఎలా ఉంటాం? బయటకు వస్తే ఏ మూలైనా బాగుండొచ్చు. ఎందుకంటే ప్రతి 2-3 రోజులు కనపడతాయి. ఇంట్లో అన్న కనపడితే, ఇంటి బయట అన్న కనపడితే, పక్కింటి వాళ్ళలో కనపడితే, ఎవరో ఒకళ్ళు పాములను చంపుతూనే ఉంటారు. పాముకు సంబంధించిన వార్త వినపడుతూనే ఉంటుంది. కాబట్టి ఆలోచనలు వస్తాయి. అలాగే వేరే విషయాల్లో కూడా మాకు అతి ఆలోచనలు వస్తాయి. అంటే మీరు వాటి గురించి ఎక్కువ తెలుసుకుంటున్నారు, ఎక్కువ వింటున్నారు, ఎక్కువ ఏది విని లోపల వేసుకుంటామో అది ఆలోచనగా వస్తుంది. జస్ట్ అది ఆలోచనగా వస్తుంది. మనసు పనితీరిందే, శరీరం పనితీరిందే అని తెలుసుకుంటే అసలు ఆ భయమే ఉండదు. విశ్లేషణ అదే జ్ఞానము. ఇప్పుడు నాకు పాము భయం కాదు, పాము నాకు జాగ్రత్త. కానీ అది భయంలోనే అనిపిస్తుంది. దాని స్పందన నాకు అలాగే ఉంటుంది. పాముకి నేను హాయిగా వెళ్ళిపోయి దాన్ని నేను పట్టుకొని చేతులతో ఊపను కదా. అలా ఊపేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. పాములు పట్టుకునే వాళ్ళతో తిరగాలి కొన్నాళ్ళు. అప్పుడు మనకు అది సులభం అయిపోద్ది. మనకు అది అలవాటు చేసుకోలేదు కాబట్టి అది మనకు కష్టంగా ఉంది, వాళ్ళకి సులభంగా ఉంది. ఏ విషయమైనా అంతే. అందుకని మీకు ఏ విషయంలో భయం ఉందో, ఏ విషయం భయం అనిపిస్తుందో ఆ విషయంలో కొద్దిగా ముందుకెళ్తూ, జాగ్రత్తగా ముందుకెళ్తూ దాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. అలవాటు చేసుకుంటే ఏది భయం లేదు. అలవాటు చేసుకుంటేనే పైలట్లు విమానాలు ఆకాశంలో తోలుతున్నారు, కోట్ల మందిని సేఫ్టీగా దేశ విదేశాలకు చేరుస్తున్నారు. అలవాటు అయింది కాబట్టి. లేకపోతే ఒక విమానాన్ని గాలిలో లేపి తోలటం అంటే మాటలు అనుకుంటున్నారు మీరు. రన్వే మీద నుంచి పైకి తీసుకెళ్ళటం, రన్వే మీద మళ్ళీ కిందకి దింపటం, మధ్యలో మేఘాలలోంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఊగుతీ విమానాలు, కదులుతే విమానాలు, జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే భూమి మీద ఏ యాక్సిడెంట్లైనా బతికే అవకాశం ఉంది, విమానం యాక్సిడెంట్ అయితే బతికే అవకాశం కూడా లేదు. మరి ఎంత జాగ్రత్తగా దింపుతారు వీళ్ళు. అలవాటు అయిపోతే ఏముండదు. అందుకని మీ భయాలను, మీరు భయపడే విషయాలను కొద్దిగా అలవాటు చేసుకుంటూ నేర్చుకోండి. శరీర పనితీరు ఇదని తెలుసుకోండి. శరీర పనితీరు ఎలాగే ఉంటుంది అంతే. భయం అనేది మనం రక్షించుకోవటానికి భగవంతుడు మనకు క్రియేట్ చేసినటువంటి ఒక వనరు, వసతి. భయం లేకపోతే కరెంట్లో వేలు పెట్టేస్తాం, భయం లేకపోతే లారీకి ఎదురు నడిచేస్తాం. ఎందుకంటే సెన్స్ పని చేయదు. భయం ఉండటం వలన మనం ఎలా జాగ్రత్తగా ఉండాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని 100 బతుకుతున్నాం ఇక్కడ. ఆ భయం మనం రక్షిస్తుంది. మనం బ్రతకడానికి ఆధారమైంది భయం. ఆహారం ఎంత అవసరమో భయం అంత అవసరం. అందుకే ఆహారం కూడా జాగ్రత్తగా వండుకు తినాలి. కూరగాయలు కోసుకునేటప్పుడు పుచ్చులు గిచ్చులు తీసి అవతల పారేస్తారు. ఆకుకూరలు ఏరుకునేటప్పుడు జాగ్రత్తగా పుచ్చులు గిచ్చులు తీసి అవతల పారేస్తారు. ఫుడ్ పాయిజనింగ్ అయ్యి దెబ్బతిన్నోళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఎందుకని జాగ్రత్తగా వండకపోవటం వలన. అందుకని నాస్తి జాగ్రత్త భయం. భయానికి విరుగుడు ఏంటంటే జాగ్రత్త. ప్లస్ ఇంకోటి తెలుసుకోవాలి, భయం అనేది మన శరీరంలో అమర్చబడిన, మనకు ఇవ్వబడిన అద్భుతమైన విషయం. ఎందుకు ఇవ్వబడింది, ఎందుకు అమర్చబడింది అంటే మనల్ని మనం 100 రక్షించుకోవడానికి ఈ భయం అనే చర్యే అవసరం, ఈ భయం అనే భావమే అవసరం. అంటే భయం పోవాలనుకోబాకండి. ధైర్యము అంటే అర్థం ఏంటి అంటే దాన్ని అలవాటు చేసేసుకోవడం.
దాన్ని అలవాటు చేసేసుకోవడం అంతే. స్లోగా నిదానంగా అలవాటు చేసుకోవడం. వాహనాన్ని అలవాటు చేసుకున్నాడు వాహనాలు వేసుకెళ్ళిపోతుంటారు, మోటార్ సైకిళ్ళు, కార్లు. అదే డ్రైవింగ్ రానోళ్ళు కూర్చొని భయపడుతుంటారు. ఎన్ని వాహనాలు నడుస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా, ఎన్ని విమానాలు ఎగురుతున్నాయి, ఎన్ని రైళ్లు తిరుగుతున్నాయి. ఆ కోటాను కోట్లు ఇంచుమించు మొత్తం మానవ జాతి ఉన్న మానవ జాతి అంతా అసలు ప్రపంచవ్యాప్తంగా ఏదో ఒక రోజు ఏదో ఒక వాహనం మీద వెళ్ళే ఉంటారు. అందరూ ఏదో ఒక అవసరానికి ఎక్కే ఉంటారు. ఇవంతా కామన్. శరీర పనితీరు అది. భయం అనేది ఒక స్పందన అని మీరు తెలుసుకున్న రోజున భయాన్ని మీరు వద్దనుకోరు. భయాన్ని జాగ్రత్తగా మలుచుకోండి. భయం అనేది మన శరీరంలో ఒక భావస్పందన మాత్రమే. ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడం అనేది మనం చేసుకున్న అలవాటు అంతే. అలవాటు మార్చుకోండి. మా నాన్న అంటే నాకు భయం అండి అన్నారు అనుకోండి, కొట్టే నాన్నలంటే చిన్నపిల్లలప్పుడు భయం లేనివాడు ఎవడుంటాడు? కొంతమంది ఉంటారు, నా మాట వినకపోతే ఇంట్లోంచి పోమంటారు. నాకే తెలుసు. చిత కొట్టేస్తారు పిల్లల్ని, తాగొచ్చి కొడతారు, తందనాలు ఆడతారు. భయం కాదు. ఇప్పుడు ఈ మూర్ఖుడు ఏం చేస్తాడో వచ్చని ఎవడన్నా దెబ్బలు తినాలనుకుంటాడా? ఎందుకు అనుకుంటాడు? అలాంటి చోట అంటే అలాంటి భర్త, అలాంటి భార్య, అలాంటి ఎవరైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, దాన్ని మీరు భయానికి లోనవటం కాదు, వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలుసుకోండి. లేదా వాళ్ళ నుంచి దూరంగా ఉండటం అలవాటు చేసుకోండి. లేదా వీళ్ళు ఎంతే మూర్ఖులు అనుకోండి. కొంతమంది పిల్లలు ఉంటారు, రోజు కొంప మీదకి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం తీసుకొస్తాడో నా నెత్తి మీద కనుక్కోబాకండి. ఏదో ఒకటి తీసుకొస్తాడు, వాడి చర్య అలా ఉంటుంది. వాడిని అయితే సరిదిద్దటమా, వాడితో జాగ్రత్తగా ఉండటమా, లేదా అటువంటి భావాలు వదిలేయటమా, వచ్చినప్పుడు చూసుకుందాం, వదిలేయం కాడు, అంతే. అలాగే ఉంటాడు. అంతే తప్ప సమాధానం లేని ప్రశ్నలు పట్టుకొని వేలాడే వాళ్ళకే భయం పోదు. అంటే ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు చాలా మంది. మా భవిష్యత్తు ఏంటంటే సమాధానం లేని ప్రశ్నలు. అంటే సమాధానం లేని ప్రశ్న అంటే ఊరికినే జస్ట్ మా అబ్బాయికి మంచి ఉద్యోగం కావాలి, కానీ బాగా చదువుకోడు, సరిగ్గా చదవడు, కష్టపడ్డు, ఎఫర్ట్ పెట్టడు, వాడికి ఊరిని అలా రోడ్ల మీద తిరగటం ఇష్టం, కానీ మంచి ఉద్యోగం కావాలి. ఎలా వస్తుంది? ఇక్కడ ఏదైనా కూడా కార్యకారణ సంబంధం కలిగి ఉంటుంది. కార్యకారణ సంబంధం అంటే మనం ఒక కార్యాన్ని ఎంత బాగా చేస్తామో అది తిరిగి అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. మీరు ఒకవేళ భయాలకే, బాధలకే, దుఃఖాలకే, కష్టాలకే, ఇబ్బందులకి లోనవుతున్నారనుకోండి, అప్పుడు ఎందులో లోనవుతున్నారో ఆ విషయాలను బాగా చేయడం నేర్చుకోండి. లేదు ఇది ఇలాగే ఉంటుందని వదిలేయడం నేర్చుకోండి. ఏదైనా వదిలిపెట్టడం అన్నా నేర్చుకోండి, దాన్ని పట్టుకొని చేయటం అన్నా నేర్చుకోండి. లేదా ఎంత చేస్తున్నారో అంతలో తృప్తిగా ఉండటం అన్నా నేర్చుకోండి. ఎప్పుడూ కూడా అసాధ్యమైనటువంటివి అంటే ఇప్పుడు గాలిలో నడుద్దాం అనుకున్నాం అనుకోండి, కుదరదు. చదవకుండా మార్కులు రావాలనుకున్నాం అనుకోండి, కుదరదు. కష్టపడకుండా ఏదైనా వచ్చి మీద పడిపోవాలనుకున్నాం అనుకోండి, కుదరదు. అలా కొన్ని కుదరవు. ఆ విషయం మనకు కూడా తెలుసు, కానీ కోరుకుంటూ ఉంటాం. అప్పుడు భయం కలుగుతుంది. అప్పుడు వచ్చేదే భయం. ఎప్పుడూ మనిషికి భవిష్యత్తు తెలియదు. అసలు సహజ భయం ఇది అందరికీ ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్. అలా ఏ పని చేస్తున్నా ఆ ఫలితం వచ్చే వరకు ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఇదంతా కూడా ఒక పని మనం చేయటానికి ఉపయోగపడే ఒత్తిడి. అంటే ఒక ఒత్తిడి లేకుండా పనిని చేయలేం మనం. ఆ ఒత్తిడి అవసరం. ఒత్తిడి భయం కాదు. ఆ టెన్షన్ కొంత అవసరం, అది భయం కాదు. కానీ అనవసరపు టెన్షన్ అంటే ఇప్పుడు పని లేకపోయినా ఆలోచించి టెన్షన్ క్రియేట్ చేసుకుంటున్నారు, ఒత్తిడిని పెంచుకుంటున్నారు అనుకోండి, అది భయానికి దారితీస్తుంది. పని ఉన్నప్పుడు ఒత్తిడి కావాలి, టెన్షన్ కావాలి. ఒక బరువు ఎత్తుతున్నప్పుడు ఆ బరువును ఎత్తేంత శక్తిగా మనం ప్రయత్నం చేయాలి. అసలు బరువునే ఎత్తకుండా మేలకుండా కూర్చొని బరువునెత్తుతున్నట్టుగా భావించుకుంటున్నాం అనుకోండి, అది అనవసర భయం, టెన్షన్. అది అలా శరీరం ప్రతి దానికి ఒక స్పందన ఉంటుంది. ఆ న్యాచురల్ స్పందనని మనం భయం అనుకోకూడదు, అది జాగ్రత్త. కాబట్టి ముందు శరీర పనితీరు, మనసు పనితీరు ఇవన్నీ తెలుసుకోండి. అలా కాకుండా మీరు పని చేయకుండా అంటే పని చేస్తున్నప్పుడు భయపడటం అంటే ఏంటి? ఇప్పుడు వాహనాలు ఉన్నాయి, వాహనాలు రోడ్డు మీద వేసుకెళ్తున్నాం అనుకోండి, అన్ని వాహనాలకి బ్రేకులు ఉంటాయి. మనం నడిచి వెళ్తున్నాం అనుకోండి, మనంతటా మనమే ఆగుతాం, అది మన బ్రేకు. సైకిల్ మీద వెళ్తుంటే సైకిల్కి బ్రేకులు ఉంటాయి, మోటార్ సైకిళ్ళకి బ్రేకులు ఉంటాయి, కార్లకు బ్రేకులు ఉంటాయి, లారీలకు బ్రేకులు ఉంటాయి, విమానాలకు కూడా బ్రేకులు ఉంటాయి.
రైళ్లకు బ్రేకులు ఉంటాయి. బ్రేకులు లేనిది ఏది ఉండదు వాహనం. బ్రేకులు ఎందుకు పెట్టారు? భయం చేతే. అది ఆగాల్సిన చోట ఆగాలి, కానీ అది భయం కాదు, అదొక సౌకర్యం. అదొక సౌకర్యం. వాహనాలకు బ్రేకులు పెట్టింది యాక్సిడెంట్లు అవ్వకూడదు, ఆగాలని. వాహనం అటు ఇటు తిప్పుకోవడానికి స్టీరింగ్ పెట్టింది యాక్సిడెంట్లు అవ్వకూడదు, ఆగాలని. వాహనాన్ని ఎటుబడితే అటు నడపడానికి దానికి దిశానిర్దేశంగా స్టీరింగ్ తిప్పి కదుపుతూ ఉండొచ్చు, మనం బ్రేకులు వేయచ్చు మనం. అవన్నీ భయంలోంచి వచ్చినవే, కానీ వాటి పేరు జాగ్రత్తలు అంటారు. అలా మీరు ఊరికినే కూర్చొని ఊహించుకుంటూ ఉంటే అది అనవసరపు ఒత్తిడి, అనవసరపు టెన్షను. కానీ అది ఒక విషయం గుర్చైతే, అంటే మీరు పరీక్ష రాయాలి, చదువుకుంటున్నారు, లేదా చదవాలి, రేపు హోంవర్క్ ఇచ్చారు, రేపు స్కూల్లో చూపించాలి, అప్పుడు టెన్షన్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది, రావాలి. కొంత టెన్షన్ వస్తే తప్ప చేయలేము, కొంత ఒత్తిడి ఉంటే తప్ప చేయలేము. సామాన్య సహజ స్థితి నుంచి ఏ కార్యం చేయాలన్నది చిన్నదైనా పెద్దదైనా దానికి తగినంత ఒత్తిడి కావాలి, తగినంత లోపల ఒక టెన్షన్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు ఆ పని చెయ్యాలి అనేటువంటి సామర్థ్యం కలిగి ఆ వైపు వెళ్తాం. మన ఇంద్రియాలన్నీ అటు పనిచేస్తాయి, మన జ్ఞాన సంపద అంతా అటు పనిచేస్తుంది, మన శరీరం అంతా అటు పనిచేస్తుంది. దానికి ఒత్తిడి కావాలి, ఆ ఒత్తిడిని శరీరం కల్పించుకుంటుంది. అందుకే మీరు చూడండి, ఇప్పుడు బీపీ కొలుస్తారు, 120/80 ఏదో చెప్తారు, ఊరికి నేను అనుకుందాం. ఇప్పుడు ఏంటి, సామాన్యంగా కూర్చొని ఉంటే 120/80 అనేది కామన్ అనుకుందాం. అలా చెప్పింది. ఇప్పుడు సపోజ్ మనిషి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, లేదు మెట్లు ఎక్కాడు అనుకోండి, లేదా బస్తా మోసుకొచ్చాడు అనుకోండి, లేదా కష్టపడి పని చేశాడు అనుకోండి, అప్పుడు బీపీ చూడండి, అది 250 వెళ్ళిపోవచ్చు, 300 వెళ్ళిపోవచ్చు, 400 వెళ్ళిపోవచ్చు, 500 వెళ్ళిపోవచ్చు, ఎంతకైనా వెళ్ళిపోవచ్చు. మీరు వెళ్ళిన దాన్ని బట్టి, మీరు పనిచేసే విధానాన్ని బట్టి. ఎందుకని పని చేస్తున్నప్పుడు అవసరమైనటువంటి బ్లడ్ ప్రెషర్ అంటారు, అంటే రక్తమే శక్తి. మనకి ఏ వైపు పని చేస్తున్నామో ఆ వైపు రక్తం ఎక్కువగా ప్రవహించాలి. అప్పుడు ఆ ఎక్కువతనాన్ని మీటర్ చూపిస్తుంది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్టు. కానీ బీపీ వచ్చింది, బీపీకి మందులు వాడుతున్నారంటే అర్థం ఏంటి, మీరు ఊరికనే కూర్చొని ఉంటే కూడా ఏమీ చేయకుండా ఆలోచనలతో ఊహలతో అది 120/80 లేకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికో. అయితే కిందకి పడిపోతుంది, లేకపోతే పైకి వెళ్ళిపోతుంది. ఏంటది, అసలు మీరు పనే చేయట్లేదు కదా. ఇప్పుడు మనం తక్కువ తినే ఆహారం తక్కువ తిని 120/80 ఉంది, సమయానికి తినకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మర్చిపోయాం, ఏదో పనులు చేసాం, నీరసం రావచ్చు. అప్పుడు చూస్తే బీపీ తక్కువ ఉంటుంది, అది లో బీపీ కింద చూపిస్తుంది. లేదా ఎక్కువ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, సమృద్ధిగా ఆహారం ఉంది, స్పీడ్గా పనులు చేసుకుంటే పరుగులు ఎత్తా కంగారుగా పనులు చేయాలి అక్కడ. అప్పుడు పని చేస్తున్నప్పుడు శరీరం బీపీని పెంచుకుంటుంది. నార్మల్గా కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఏ పని చేయనప్పుడు విశ్రాంతిలో అది 120/80 ఉండాలని సహజంగా చెప్పారు. అది నార్మల్గా లేదు అంటే ఏంటి, ఒత్తిడిని పెంచుకుంటున్నారు, ఆలోచనలు పెంచుకుంటున్నారు, మానసికంగా పెంచుకుంటున్నారు. బీపీలు, షుగర్లు ఇవన్నీ అలాగే ఉంటాయి. అంటే ఇదేదో నేను అందులో వైద్య నిపుణుడిని చెప్పట్లేదు, భయాలన్నీ అలా వస్తున్నాయి. ఇవన్నీ మళ్ళీ భయాలకు మూల కారణం. భయాల నుంచి ఇవి వస్తాయి, వీటి నుంచి భయాలు వస్తాయి. సహజంగా వచ్చేది ఉందే భయం, అది జాగ్రత్త. కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ ఊహాత్మక భయాలైతే అసలు ఏమీ చేయాలి, ఊహలని తెలుసుకోండి. నాకు కూడా బోల్డ్ భయాలు వస్తాయి, ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది. నేను భయపడుతున్నానన్న విషయాన్ని పక్కవాడికి తెలియకుండా మెయింటైన్ చేయడమే ధైర్యము, ఎందుకంటే ఇంకేం లేదు. ఇప్పుడు మిలిటరీలో చేరిన వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు, యుద్ధాలు చేసేవాళ్ళు అందరూ ధైర్యవంతులేనా కాదు, ఆ వృత్తిని ఎన్నుకున్నారు. ఎదురుగా బుల్లెట్లు నడిచెల్లరుగా ఎదుటోడు కాలుస్తుంటే వాళ్ళు దాక్కొని కాలుస్తుంటారు, అది భయమే. కానీ దాన్ని జాగ్రత్త అంటారు, అంతే తప్ప కాల్చునాకని ఎదురుగుండా వెళ్ళిపోరు. జాగ్రత్త భయం కలిసిమెలిసి ఉంటే వాటిని పనుల్లో సహజంగా వచ్చినప్పుడు అది జాగ్రత్త. భయం అని బాధపడక్కర్లేదు, దాన్ని భయం అని పెంచుకోబాకండి. ఏమీ చేయకుండా ఊరుకునే కూర్చొని భయపడిపోతున్నారు అనుకోండి, అది మీరు మానసికమైన ఆలోచనలు ఎక్కువ పెంచుకోవటం వలన వచ్చిన భయమే తప్ప అది ఊహాత్మక భయం తప్ప నిజం భయం కాదు. కాబట్టి దానికి భయపడబాకండి. జస్ట్ మిమ్మల్ని మీరు తెలుసుకుంటే భయాలన్నీ ఎగిరిపోతాయి. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్న వేయండి, మళ్ళీ వివరంగా చెప్పుకుందాం. ఎక్కడ మీకు అర్థం కావట్లేదు, ఏ విషయంలో మీకు వివరణ కావాలో మీరు స్పష్టంగా ప్రశ్న రాస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. భయం అనేది ఉన్నట్టుగా కనిపించే లేనిది,
అలానే అది లేదా అంటే అది అవసరం ఉంది. ఎలా? జాగ్రత్తగా. శరీరానికి అవసరం, బ్రతకడానికి అవసరం, బతుకున్నన్నాళ్ళు అవసరం. కానీ భయం భయం కాదు, జాగ్రత్త. జాగ్రత్తని భయంగా మలుచుకోకండి. అర్థం చేసుకుంటే జాగ్రత్త జాగ్రత్తగానే ఉండిపోద్ది. నాస్తి జాగ్రత్తో భయం. జాగ్రత్త ఉన్న వాళ్ళకి భయం ఉండదు. కాబట్టి అర్థం కాకపోతే మళ్ళీ ప్రశ్నించండి. అర్థమైతే మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఆ భయాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయండి. ఒక రోజులో అది పోకపోవచ్చు, ఖచ్చితంగా 10 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 100 రోజులు, 1000 రోజులు ఖచ్చితంగా పోతుంది. మీరు మీకు అర్థమవుతున్న రోజున, మీరు మీకు తెలుస్తున్న రోజున, మిమ్మల్ని మీరు మంచిగా ఉంచుకోగలిగిన రోజున భయం మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. అది జాగ్రత్త కింద ఉండిపోద్ది అంతే. బ్రతకడానికి జాగ్రత్త అవసరం. అది అన్ని జీవులకే ఉంది. భయం కాదది, జాగ్రత్త. తెలుసుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.